यूनिट से राइसिंग डे का वजह से साइकिलिंग जो कर रहे हैं 6553 किलोमीटर्स, बहुत अच्छा का बात है। ये जनता को एक एक्सपेरिमेंट देने के लिए CSF ने अनाजमी को इसको बारे में स्टूडेंट्स हो गया, बाकी जो पब्लिक हो गया, इनको जानने के लिए ये साइकिलिंग का शुरुआत किया है। इसका मुझे मुख्य अतिथि महादेवन मिस्टर MD नहीब सर, सीनियर कमांडेंट श्री मुख्य अतिथि महादेवन सतीश कुमार वाजपेयी सर, सीनियर कमांडेंट CSF यूनिट विशाखापट्टनम। आज हम लोग इकट्ठा होने के कारण आज ये साइकिलिंग का वेस्ट बंगाल से लेकर श्रीकाकुलम वर्षा होकर वाइजैक से अनवार होकर कन्याकुमारी तक जा रहे हैं। इन लोगों का सबको हमारा वाइजैक एक्सेलरेशन फेडरेशन तरफ से सभी को शुभकामनाएं है। का लास्ट 4 दिन से CSF जो इंस्पेक्टर कुमार सर ने हमको 2 दिन बार आके बताया, फिर लोकेशन भी देखा है। आप लोगों को सीनियर कमांडेंट साहब लोग भी उनका टाइम निकाल के हमारा गांव आके ये जो साइकिलिंग का पार्टिसिपेशन कर रहे हैं, बहुत अच्छा बात है सर। हम लोग 175 नंबर से वाइजैक एक्सेलरेशन फेडरेशन है। वाइजैक एक्सेलरेशन फेडरेशन नरसिंह राव प्रेसिडेंट है सर, मैं जनरल सेक्रेटरी हूँ। हमारा साहब है सीनियर बोर्ड नंबर है, ऑनर कैप्टन सत्यनारायण साहब है। आज ये प्रोग्राम करने के लिए हमारा कॉर्पोरेटर बोंडा जगन सर विल बी कमिंग और 85వ వార్డ్ ఇన్ఛార్జ్ కరి దచ్చంద్ర గారు సార్ వచ్చారు। మాకు చాలా సంతోషంగా ఉంది। ఈ ప్రోగ్రాం మా అండర్లో జరగడం కూడా మా వైజాగ్ ఫెడరేషన్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్। సార్కి అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్। फॉलो करिए, ट्रैफिक फॉलो करिए, అందుకని ఏం లేదు, చిన్న పిల్లలు కూడా ఉన్నాము, మేము ఏజ్డ్ కూడా ఉన్నాము, అందరూ ఒక్కలే, అందరూ బాగా చదివేసి అందరూ జాబ్ వెళ్ళాలి, ఏమైనా ఒక జాబ్ కంపల్సరీ వెళ్ళాలి। ఓకే, ఇంట్లో ఎవరో చదవాలా, మన భోజనం మనమే చూసుకోవాలా, పేరెంట్స్ కూడా ఎవరికి డిపెండ్ అయ్యి, ఓకే అందరూ బాగా చదవాలా, అబ్బాయిలు కూడా మీకు కూడా అదే బాగా చదవాలా, అందరూ జాబ్ వెళ్ళాలా, సరేనా? ఆల్ ది బెస్ట్। లోగల్ పట్టుకో వస్తుంది। కన్యాకుమారి వెళ్తారు సైకిల్లో, 150 बाद में करेंगे। यहाँ पे लोगल पीस
చేస్తున్నటువంటి సిఎస్ఎఫ్ సాబులోంకు అలాగే మహిళా కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా మా ఎక్సర్విస్ వారి తరపు నుంచి ప్రత్యేక పిల్లలు, కాలేజీ పిల్లలు ఉన్నాయండి, స్కూల్ పిల్లలు ఉన్నాయండి, అలాగే వాళ్ళ ఇంట్లో వేరు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకి జరుగుతున్నప్పుడు వెంటనే నియరెస్ట్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఏ ఒక్క కార్యక్రమంలోనే ఇండివిజువల్స్ మాత్రం ఏదైనా సరే ఒక జరుగుతున్న మేము సిఎస్ఎఫ్ నుంచి వస్తున్నాము. మాది వెస్ట్ బెంగాల్ నుంచి సైకిల్ ర్యాలీ స్టార్ట్ అయింది. కన్యాకుమారిలో 31కి ఖతం అవుతుంది. మేము 50 మెంబర్స్ ఉన్నాము, దాంట్లో 8 లేడీస్ కూడా ఉన్నారు. మేము ఈస్ట్ కోస్ట్ కవర్ చేసి వస్తున్నాం, ఫుల్ కోస్టల్ ఏరియాస్. అలానే వెస్ట్ కోస్ట్లో కూడా ఇంకొక టీం వెళ్తుంది, అది కూడా కోస్టల్ ఏరియాస్ని కవర్ చేస్తున్నాము. దీని ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ కోసం మేము ఈ సైకిల్ ర్యాలీ చేస్తున్నాము. సైకిల్ రైడ్ చేస్తూ పాటు మేము ఒక్కొక్క ప్లేస్లో స్కూల్స్, కాలేజెస్ అన్ని ప్లేస్లో దిగి మేము చిల్డ్రన్స్కి, కాలేజ్ పిల్లలకి అందరికీ మేము ఎందుకు వచ్చాము, మా థీమ్ ఏంటి అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఒక్కొక్క ప్లేస్లో స్టాప్ చేసి వస్తున్నాము. ఈ ర్యాలీ చేయడం వల్ల మేము ఈ మెసేజ్ వాళ్ళకి ఇస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి స్మగ్లింగ్స్, డ్రగ్స్ అదంతా అవ్వకుండా ఫ్యూచర్ ఇంకా సేఫ్గా ఉండాలి, అదే మా ఇంపార్టెంట్ అన్న మోటో. మేము అందరం సేఫ్గా కన్యాకుమారి ల్యాండ్ అవుతాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే సైకిల్ ర్యాలీ మరి ఏదైతే సిఎస్ఎఫ్ జవాన్ల ద్వారా మరి ఇటు కన్యాకుమారి గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు వీళ్ళు ప్రారంభించారు సైకిల్ యాత్ర. దానిలో భాగంగా నిన్న సోంపేట, శ్రీకాకుళం నుంచి ఇలా విశాఖపట్నం నుంచి ఈరోజు మన కోనపల్లి ఆశీర్వాద రావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే సముద్ర ప్రాంతాల్లో కొంత దట్టమైన దీనికోసం కానీ, చర్యల కోసం కానీ, డ్రగ్స్ మీద కానీ, అంటే ముఖ్యంగా ఈ సైకిల్ యాత్ర అనేది చాలామంది ఈ మధ్య ఉద్యోగాలు అటు ఐటీ రంగాలకు కానీ, అటు ఏదైనా పర్మనెంట్ ఉద్యోగాలు చూస్తున్నారు. కానీ ఇలాంటి సెక్యూరిటీ ఫోర్సులు కానీ, సిఎస్ఎఫ్ ఫోర్సులు కానీ చాలామంది దూరంగా ఉండడం వల్ల దానిలో అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 టీములుగా ఏర్పడి ఇటు గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి మరొక టీం 50 సైకిల్ ర్యాలీ మళ్ళీ గుజరాత్ వరకు వెళ్ళడం జరుగుతుంది. 2 కూడా రేపు కలవడం జరుగుతుందని చెప్పేసి మరి ఏదైతే ఉన్నారో పెద్దలు చెప్పడం జరుగుతుంది. కావున మరి మన ప్రాంత వాసులు కూడా ఇప్పుడు ఏదైతే గోల్ ఉండాలి, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టే పిల్లలందరికీ చెప్పినట్టుగా ఏదైనా ఒక గోల్ ఉంటే దేనైనా సరే సాధించగలుగుతాం అనడానికి ఉదాహరణ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈవేళ పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఏదైతే ఈవేళ చూస్తున్నారో ఇటు సిఎస్ఎఫ్ జవాన్లు కానీ, ఇటు ఆర్మీ జవాన్లు, మా ప్రాంత వాసులు అందరూ కూడా రావడం జరిగింది. అంటే వీళ్ళని చూసి ఇప్పుడు మహిళలు కూడా, ఇందులో సిఎస్ఎఫ్లో మహిళలు కూడా ఒక 10 మంది ఇందులో ఇన్స్పెక్టర్లు కానీ, కానిస్టేబుల్ కానీ రావడం జరిగింది. ఒక అవేర్నెస్గా వీళ్ళందరినీ కూడా స్పోర్ట్స్గా తీసుకొని ఏదైనా సరే సాధించగలను, నాకు ముందుకు సాగాలని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమం. దీనికి మరి మాకు ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు హనీఫ్, నేను సీనియర్ కమాండెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ డిప్లాయిడ్ ఉన్నాను. ఈ సైకిల్ ర్యాలీ సైక్లోథాన్, సిఎస్ఎఫ్ సైక్లోథాన్ స్టార్ట్ అయింది 7th మార్చ్. సిఎస్ఎఫ్ ఫార్మేషన్ డే. దీన్ని ఇనాగరేట్ చేసింది ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా ప్లస్ మా డైరెక్టర్ జనరల్ రజ్విందర్ సింగ్ భట్టి గారు. అతను ఈ మా డీజీ గారిదే ప్రయారిటీ. ఈ ఎంత కోస్ట్ ఉంది కదా మా ఇండియాకి, వెస్ట్ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు ఇంకో సైక్లోథాన్ స్టార్ట్ అయింది గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు. ఈ బ్రాంచ్ ఏమో ఇది ఈస్ట్ కోస్ట్ కవర్ చేస్తుంది. ఇలా మోటివ్ ఏమంటే కోస్టల్ సెక్యూరిటీ అవేర్నెస్, సురక్షిత్ తట్ और సమృద్ధి భారత్. సురక్షిత్ తట్ అంటే మన సముద్ర తటము సురక్షితంగా ఉండాలి. సమృద్ధి భారత్ అంటే ఇండియా ప్రోగ్రెస్ కావాలి. ఇప్పుడు చూస్తున్నాము మనము ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఇండియా ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఆర్ థ్రెట్స్ ఫ్రమ్ ఎనిమీ కంట్రీస్. దే మే సెండ్ సమ్ వెపన్స్. వాళ్ళు వెపన్స్ కూడా పంపించవచ్చు, డ్రగ్స్ కూడా పంపించవచ్చు సముద్ర తటం నుంచి. అందుకే ఈ కోస్టల్ అవేర్నెస్లో మా వాళ్ళు లోకల్ కమ్యూనిటీ, ఫిషర్మెన్ కమ్యూనిటీ, స్టూడెంట్స్ వీళ్ళకందరికీ కలిసి ఈ కోస్టల్ అవేర్నెస్, సెక్యూరిటీ అవేర్నెస్ గురించి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఇక్కడి నుంచి మళ్ళా ఈరోజే బయలుదేరుతుంది అన్నవరం నుంచి అమలాపురం, దాని తర్వాత మచిలీపట్నం, చీరాల, ముందు చెన్నై, అలాగే వీళ్ళు ట్రావెల్ చేసి కన్యాకుమారి వరకు వీళ్ళు వెళ్ళిపోతారు 31st of this month. ఇది షార్టెస్ట్ స్పాన్లో 25 daysలో వీళ్ళు ఇంత పరిశ్రమంగా డైలీ సైక్లింగ్ చేస్తున్నారు వీళ్ళు వితౌట్ ఎనీ రెస్ట్.
ఎవ్రీ డే దే హ్యావ్ టు స్టార్ట్ అట్ 5:30 అండ్ రీచ్ దేర్ బై 6:30. ఇలాగ ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో అపార్ట్ ఫ్రమ్ కోస్టల్ సెక్యూరిటీ అవేర్నెస్, గర్ల్ చైల్డ్ అప్లిఫ్ట్మెంట్, అదే నేను ఇప్పుడు అమ్మాయిలంతా మాట్లాడి అన్నాను. మీరు కూడా ఈ సైకిల్ ర్యాలీలో 8 మంది ఆడవాళ్ళు ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ కానిస్టేబుల్స్. వీళ్ళని చూసి ఈ అమ్మాయిలు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. వీళ్ళు కూడా అంటున్నారు మేము కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగం తీసుకోవాలా, మేము కూడా వీళ్ళు ఎలాగ బోల్డ్నెస్గా వీళ్ళు సైక్లింగ్ చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా ముందుకు రావాలా అనేసి మెసేజ్ మేము ఇస్తున్నాము. దీని తర్వాత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గురించి కూడా మేము చెప్తున్నాము. కోస్టల్ అవేర్నెస్లో వాళ్ళ ప్రాబ్లం ఏముంటున్నాయి అవి కూడా వింటున్నాము. అవి విని మాకు ఒక అర్థమవుతుంది. దీని తర్వాత సిఏఎస్ఎఫ్ గురించి మీకు చెప్పాలంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది భారతదేశంలో ఎన్ని పిఎస్యూస్ ఉన్నాయి, ఇలా స్టీల్ ప్లాంట్ ఉంది, భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఉంది, కోల్ మైన్స్ ఉన్నాయి, మొత్తం ఎయిర్పోర్ట్స్ కొన్ని తప్ప మొత్తం ఎయిర్పోర్ట్ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ చేస్తుంది. అదేవిధంగా సీ పోర్ట్, సముద్ర తటం మీద ఏ పోర్ట్ ఉందో ఆ పోర్ట్లో కూడా సిఎస్ఎఫ్ డిప్లాయిడ్ ఉంది. ఆల్మోస్ట్ 13+ పోర్ట్స్లో సిఎస్ఎఫ్ ఉంది. ఈ పోర్ట్లో కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళ లోకల్ కమ్యూనిటీ, ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మేము వింటున్నాము, వాళ్ళకు మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దీని మోటివ్ అండి. థ్యాంక్ యూ. ప్రధాన మోటో సురక్షిత్ తట్ అండ్ సమృద్ధి భారత్. ఇది మోటో అంటే మన సముద్ర తటం సురక్షితంగా ఉండాలా, ప్లస్ ఇండియా యాజ్ అ కంట్రీ షుడ్ ప్రోగ్రెస్ వెల్. ఇది దీని మోటో. ఇంకేమైనా అడగాలండి? థ్యాంక్ యూ. వీళ్ళు బక్కాలి అనేసి ఒక ప్లేస్ ఉంది వెస్ట్ బెంగాల్లో. ఈ సుందర్బాన్స్ వనం విన్నారు కదా, బంగాళాఖాతం దగ్గర సుందర్బన్ అని మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వీరు బయలుదేరారు, పైకి వెళ్ళి హల్దియా, అక్కడ రివర్ క్రాస్ చేసి మళ్ళీ డౌన్ వెస్ట్ బెంగాల్ అంతా ట్రావెల్ చేసి ఒరిస్సా కోస్టల్ ఏరియా అంతా, దాని తర్వాత ఇక్కడ సోంపేట, శ్రీకాకుళం, ఇక్కడ టోటల్ 6,553 కిలోమీటర్లు. 9 స్టేట్స్, 2 యూనియన్ టెరిటరీస్లో క్రాస్ అవుతారు. టోటల్ 11. వీళ్ళు టోటల్ సైక్లిస్ట్ ఉండేది 50 సైక్లిస్ట్. 50 సైక్లిస్ట్ ఈస్ట్ కోస్ట్ నుంచి వస్తున్నారు, 50 సైక్లిస్ట్ వెస్ట్ కోస్ట్ నుంచి వస్తున్నారు. వీరు ఇద్దరు కల్మినేట్ అవుతారు 31 మార్చ్కి కన్యాకుమారిలో.